పవన్ కళ్యాణ్ గారి ఒపీనియన్ ఏంటంటే రాసుకోరా సాంబా, నేను రాసిందే రాత పాడిందే పాట. ఈయనకి 3 వచ్చినప్పుడు అలా పక్కన ఉన్నవాడు రాసుకోవాలన్నట్టు, ఈయనకు 15 సంవత్సరాలు అంటే 15 సంవత్సరాలు రాష్ట్ర ప్రజలు రాసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు, మీరు అనుకుంటున్నట్టు రాష్ట్ర ప్రజలు ఏమి సాంబాలు కాదండి. రాష్ట్ర ప్రజలు సాంబాలు కాదు. రాసుకోరా సాంబా అంటే ఆ పక్కన ఉన్న మనోహర్ రాసుకుంటాడేమో, రాష్ట్ర ప్రజలు రాసుకోరు, గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ మీ తలరాతని పైన రాసేశారు, మీ తలరాతని పైన రాసేశారు. మీరు నేషనల్ ఎన్డీఏకి నేషనల్ చైర్మన్ అయినా, సౌత్ ఇండియా కోఆర్డినేటర్ అయినా, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినా 2029 ఎలక్షన్ అనేది ఈ రాష్ట్రంలో ఎలిమినేట్ అయిపోయేటువంటి ఒక పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారా అంటే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఎందుకు అంటే రాష్ట్ర ప్రజలు మీకు రాజకీయంగా సమాధి కట్టాలని సమాధి ప్రిపేర్ చేసి రెడీగా పెట్టారు. 2029 రావటం, దాంట్లో వేయటం, మొత్తం ఇసుక సిమెంటు కంకర వేసేసి పైకి లేవకుండా మీ పార్టీని భూస్థాపితం చేయటమే రాష్ట్ర ప్రజలు డిసైడ్ అయ్యారు. ఎందుకంటే చారిత్రాత్మకమైనటువంటి తప్పిదం రాష్ట్ర ప్రజలు మీకు అధికారం ఇచ్చి చేశారు అని 25 నెలల కాలానికే ప్రిపేర్ అయిపోయినారు సార్. ఇట్లాంటి దరిద్రులను తీసుకొచ్చి పెట్టుకున్నామురా బాబో, ఏం చేయాలి? ఈయన మాటలేందో అర్థం కాదు, ఈయన చేతలేందో అర్థం కాదు, ఈయన స్టేట్మెంట్లేందో అర్థం కాదు, ఈయన బానిసత్వం ఏందో అర్థం కాదు, ఈయన అధికారం ఏంటో అర్థం కాదు, ఈయన లాజిక్ ఏంటో అర్థం కాక బుర్ర పీక్కుంటున్నారు. మీకు సినిమాలో ఒక డైలాగ్ ఉంది, నాకు తిక్కుంది దానికి లెక్క ఉంది అని. సినిమాల్లో ఉందేమో కానీ మీ తిక్కకి రాజకీయాల్లో లెక్కే లేదు. మీ తిక్కకి రాజకీయాల్లో లెక్కే లేదు. మీ తిక్కకి లెక్క లేకపోగా రాష్ట్ర ప్రజల ఆలోచన ఈ తిక్కని ఎట్లా అర్థం చేసుకోవాలో అర్థం కాక రాష్ట్ర ప్రజలకి తిక్కెక్కిపోతుంది, మీ జన సైనికులకి తిక్కెక్కిపోతుంది. 15 సంవత్సరాల పాటు మీ ప్రభుత్వాన్ని మోయాలా? ఎందుకు మోయాలండి? దీనికోసం మోయాలా మీ ప్రభుత్వాన్ని? రాష్ట్ర ప్రజలు ఎందుకు మోయాలండి? మీరు మోసుకోండి కావాలంటే. మీరే 15 సంవత్సరాలు కాకపోతే 20 సంవత్సరాలు మోసుకోండి. మీరు మిమ్మల్ని మోయాల్సిన అవసరం రాష్ట్ర ప్రజలకు లేదు. ఎందుకు అంటే అబద్ధాలతో కూడినటువంటి ప్రభుత్వం. ఈరోజు ఈ కమిషన్ ఎంక్వైరీ, తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర వేసిన కమిషన్ ఎంక్వైరీ ఏమైంది? ఎవ్వరికి తెలియదు, ఇంతవరకు రిపోర్టే లేదు. సింహాచలంలో గోడ కూలి 10 మంది చచ్చిపోయారు, ఏమీ లేదు. కాశీబుగ్గలో విషాదం జరిగి 15 మంది 20 మంది చచ్చిపోయారు, కొన్ని వందల మంది ఇంజూర్డ్ అయ్యారు, దాని మీద యాక్షనే లేదు. రాష్ట్రంలో బస్సు ప్రమాదాలు జరుగుతున్నాయి, ఇండస్ట్రీస్ బ్లాస్ట్ అయ్యి కొన్ని 10ల మంది చచ్చిపోతున్నారు, వరదలు వస్తున్నాయి, వానలు వస్తున్నాయి, కోల్డ్ స్టోరేజ్లు కాలిపోతున్నాయి. ఏమి కాలిపోయినా మాకేమీ సంబంధం లేదనుకొని మధ్యలో వాయించుకుంటా ముఖ్యమంత్రి ఒక పక్క, ఉప ముఖ్యమంత్రి ఒక పక్క మధ్యలో వాయించుకుంటా కూర్చొని పైగా అసెంబ్లీ సమావేశాలు అయిపోయినాయి కాబట్టి సాంస్కృతిక కార్యక్రమాలా? దేనికోసం సాంస్కృతిక కార్యక్రమాలండి? ఏ అద్భుతమైన పరిపాలన అందించారని సాంస్కృతిక కార్యక్రమాలా? దేనికోసం పవిత్రం? ఎందుకు మీరు ఇంత ఆనందంగా చేసుకునేంత రాష్ట్రంలో ఏముంది? ఇప్పటికే 3.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు దాటేసింది. ఈరోజు కాకు తలంటేసింది మొత్తాన్ని. ఈరోజు కాకు తలంటేసింది సార్. నేను ఈ వీడియో చూపించిన తర్వాత నేను ఇంకొక అద్భుతమైనటువంటి ఇది చదువుతాను. ప్రేమను ప్రేమించడాన్ని ప్రేమిస్తుంది, ప్రేమను ప్రేమించడాన్ని ప్రేమిస్తుంది, ప్రేమను ప్రేమగా ప్రేమిస్తుంది. ఇక్కడ హోమ్ మినిస్టర్ అనిత గారి ఎక్స్ప్రెషన్ చూడండి ఎంత బాగుందో. ప్రేమ 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 అని చెప్పగానే హోమ్ మినిస్టర్ అనిత గారి ఎక్స్ప్రెషను నవ్వుతారు. కవిత బాగుంది కాబట్టి మేడం నవ్వారు, దానికి ఏముంది, తప్పే ఉంది. సో విలేకరులు ఎందుకు కానీ నవ్వేది? అయితే ఈ క్యారెక్టరు అరవ శ్రీధర్ చేసినట్టయితే బాగుండేది, ఈ కవిత అరవ శ్రీధర్ చెప్పినట్టయితే బాగుండేది మన అసెంబ్లీ దీంట్లో. పాప మరి ఆయనకేం క్యారెక్టర్ ఇవ్వలేదు, నాకు ఎందుకు క్యారెక్టర్ ఇవ్వలేదు నాకు అర్థం కాల. ఎందుకంటే ఈ క్యారెక్టర్ని అరవ శ్రీధర్ గారి కన్నా ఇవ్వాల్సింది, లేదంటే బిఆర్ నాయుడు గారి కన్నా ఇవ్వాల్సింది. చాలా అద్భుతంగా చెప్పేవాళ్ళు వీళ్ళిద్దరు ఈ డైలాగ్ని, ఈ కవితని. లేకపోతే ఒక
నేనేమంటానంటే గౌరవ శాసనసభ్యులను ఏమంటానంటే ఈ కవితను మీరు అరవ శ్రీధర్ కానీ బిఆర్ నాయుడుకి కానీ అంకితం చేయమంటున్నాను నేను. ఎందుకంటే ఈ ప్రేమను ప్రేమగా ప్రేమిస్తుంది, ప్రేమగా ప్రేమిస్తుంది అంటే గౌరవ హోమ్ మినిస్టర్ గారు నవ్వుతున్నారు. ఎందుకంటే శాసనసభలో శాసనాలు చేసేటువంటి శాసనసభ్యులు ఇంత చీప్గా అంటే ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి నేను ప్లే చేయడానికి. నేనేమంటానంటే శాసనసభ్యులకి పర్సనల్ లైఫ్ లేదని నేను అనను. శాసనసభ్యులు అనేవాళ్ళు ప్రజలతో మమేకమై ఉండాలి, వాళ్ళు కష్టపడాలి, వాళ్ళకి కూడా ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది. నేను దాని మీద కామెంట్ చేయను. కానీ జడ్జిలందరూ కూడా ఈ విధంగా జడ్జిలకు కూడా చాలా వర్క్ ప్రెషర్ ఉంటుందండి. జడ్జిలందరూ కూడా ఈ విధంగా డాన్సులు వేసి ఇది చేసి ఒక కార్యక్రమం పెట్టి అది పబ్లిక్లోకి వెళ్ళింది అనుకోండి, ఆ జడ్జెస్ వ్యవస్థ మీద ఉన్నటువంటి ఒక నమ్మకం, సీరియస్నెస్ పోతుంది. నేనేమంటానంటే ముఖ్యమంత్రి గారిని, మీ శాసనసభ్యులు కూడా ఒక సీరియస్నెస్ ఉంది, ప్రజాప్రతినిధులకు ఒక సీరియస్నెస్ ఉంది. ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలు తీర్చడంలో ఒక సీరియస్నెస్ ఉండాలి. పవన్ కళ్యాణ్ లాగా, గుడుంబ శంకర్ లాగా డాన్సులు వేసేవాళ్ళు ఎమ్మెల్యేలు కారు, ఉప ముఖ్యమంత్రులు కారు, వాళ్ళని ప్రజలు అప్రిషియేట్ చేయరు. సినిమాల్లో వరకే అది. ఈ కళాత్మకమైన కళా హృదయాలన్నీ కూడా అండర్ గ్రౌండ్లో ఉండాలి, బ్యాక్ డోర్లో ఉండాలి, కట్టను వెనుక ఉండాలి. కానీ పబ్లిక్లోకి వచ్చిన తర్వాత పీపుల్ ఎక్స్పెక్టెడ్ సంథింగ్ ఫ్రమ్ యూ. ఒక న్యాయమూర్తి దగ్గర నుంచి ఒక సీరియస్నెస్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామో, ఒక లాయర్ దగ్గర నుంచి సీరియస్నెస్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామో, ఈవెన్ ఒక ఎమ్మెల్యే దగ్గర నుంచి, ఒక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, స్పీకర్ దగ్గర నుంచి కూడా అలా ఎక్స్ప్రెస్ చేస్తాం. అలాంటి చేసే వ్యవస్థ మనది. దాన్ని అబాసుపాలు చేయొద్దు అంటున్నాను నేను. దాన్ని ప్రజలకు కట్టేటువంటి డబ్బుల్లో నుంచి కోటాను కోట్ల రూపాయలు దుబారా ఖర్చు చేసి ఈ విధంగా మీరు ఆట విడుపుల్లోకి వెళ్తే ప్రజలకు ఒక తప్పుడు సంకేతం వెళ్తుంది. నిన్నగాక మొన్న కాకినాడలో బ్లాస్ట్ అయినటువంటి వాళ్ళు ప్రాణాలతోటి కొట్టుమిట్టాడుతున్నారు. 28-30 మంది. వాళ్ళ కుటుంబాలు ఏమైపోయినాయి? కనీసం బాధ ఉందా మీకు? ఎమ్మెల్యేలు కాదు. రాష్ట్రంలో ఏ కంపెనీలో చూసినా కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పర్మిషన్ లేకుండా, ఏ ఇండస్ట్రీ, హజార్డస్ ఇండస్ట్రీలో కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పర్మిషన్ లేదు. పొల్యూషన్ కంట్రోల్ పర్మిషన్ ఎందుకు లేదా అంటే పవన్ కళ్యాణ్ గారు కంపెనీకి లైసెన్స్ తీసుకోమని అడిగితే కంపెనీలు వెళ్ళిపోతాయి కాబట్టి లైసెన్స్ తీసుకోకపోయినా కంపెనీలు పనిచేయండి అని అవుట్రేట్గా ఆయన చెప్పారు. కాబట్టి విచ్చలవిడిగా ఇల్లీగల్గా వ్యాపారాలు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పర్మిషన్లు, కన్సెంట్ ఆఫ్ ఆపరేషన్స్ లేకుండా, ఫైర్ డిపార్ట్మెంట్ పర్మిషన్స్ లేకుండా కొన్ని వేల ఇండస్ట్రీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తున్నాయి. బికాజ్ పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళని కర్మాగారాల్లో పనిచేస్తున్నారు. తద్వారా అవి పేలుతుంటే 100 మంది ప్రాణాలు కోల్పోతున్నాయి. దీని మీద సోయలేదు.